ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. మన దగ్గర లొకేషన్ ఉంటుంది కదా, అట్లా నేను పోస్టల్ కోడ్ లేదని చెప్పి లొకేషన్ తీసి ఇచ్చాను. లొకేషన్ తీసి ఫోన్ ఇచ్చాను డ్రైవర్కి. డ్రైవర్ తీసుకొని వెనక్కి ఇస్తున్నప్పుడు ఇట్లా ఈ ఫోన్లో కాదు వేరే ఫోన్ అది, దాంట్లో నరేంద్ర మోడీ గారితో నేను చేయి పట్టుకొని ఉన్నది ఉంటుంది ఫోటో. వెనక్కి ఇస్తూ మళ్ళీ నాకు గివ్ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వైర్ మిస్టర్ మోడీ అని యువర్ ఫోన్ ఉన్నాను. నేను చేస్తాను, లెట్ మీ సీ, నేను చూడండి ఒకసారి ఇవ్వాలి. నా ఫ్రెండ్ అన్నాడు నా పక్కన ఉన్నాడు, అన్న ఇవ్వద్దన్నా ఫోన్ తీసుకొని పారిపోతాడేమో, దేశం కానీ దేశం అన్నాడు. నేనన్నా పోతే పోయినాను లేదా, 50,000 రూపాయలు ఫోన్ పోతే 20 లక్షల కార్ మన దగ్గర పెట్టిపోతాడు కదా, ఇది తీసుకొని మనం పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చాను. ధైర్యంగా ఫోన్ ఇస్తాను, చూసి మ్యాన్ యూ నో మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్. హౌ డూ యూ నో అంటే నేను చెప్పాను, నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీ కూడా. నేను ఇంతే ఉంటాను కదా, తెలియదు కదా, వాడి గొప్ప చెప్తే నేను మోడీకి బాగా తెలుసు అని చెప్తే కాదు కాబట్టి నేను బీజేపీ ఐ వర్క్ ఫర్ దట్ పార్టీ అని చెప్పాను. ఓకే, యూ షుక్ హ్యాండ్స్ విత్ మోడీ అన్నాడు. అసలు యూ కెన్ సీ దట్. దెన్ ఈ సెడ్ ఈ లీడ్ బ్యాక్ అంటే నాకు వెనక్కి చెయ్యి ఇట్లా, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. అలా బయ్యాను, you shook hands with Modi and let me shake your hands and let me have the pleasure of shaking the hands of Mr. Modi. Is a great leader. ఈ మాట మా ఆర్డీఓ గారు లేదా ఏడీజీ దేవరాజు గారు లేదా సుధా గారు చెప్తూనే, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్తాను, లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తే నేను పెద్ద ఆశ్చర్యపోయేవాళ్ళు కాదు. ఆ మాట అనింది మనల్ని 200 సంవత్సరాల పాటు పాలించి మన బానిసలుగా చూసి $60 ట్రిలియన్ మన సొమ్ముని ఇవాళ $60 ట్రిలియన్ అంటే మీకు నేను మన తర్వాత చెప్తాను, లేదా సందర్భంలో చెప్తాను. ఇవన్నీ $60 ట్రిలియన్ మన సొమ్ముని తీసుకుపోయిన దేశంకి సంబంధించిన ఒక సిటిజన్ ఇవాళ మీ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఈ ప్రపంచ నాయకుడు అంటున్నాడంటే మనందరికి గర్వం కదా. అటువంటి నాయకత్వం మనకుంది, అటువంటి ప్రభుత్వాలు మనకుంది, ప్రభుత్వ నాయకత్వం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలా, ఆ స్థాయికి మీరందరూ చేరుకోవాలా. మన దేశంలో మన దేశాన్ని గర్వపడేలాగా మీరందరూ నిలవాలి. మన బత్తలపల్లి, ముఖ్యంగా బత్తలపల్లి మీ ఎమ్మెల్యేగా నేనుంటా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఇది వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఎక్కడ ఏదైనా ఎప్పుడైనా సరే చెప్పండి, కానీ మీరు బాగా చదువుకోండి. మా వైపు నుంచి, అధికారుల వైపు నుంచి, మా వైపు నుంచి ఎటువంటి సహకారం అందించాలని ఇస్తాం. టీచర్లు కూడా మీకు మంచిగా పాఠాలు చెప్తారు. ఎవరైనా టీచర్ పాఠం సరిగ్గా చెప్పకపోతే చెప్పండి, కొట్టే మాత్రం చెప్పకండి. ఎందుకంటే నాకు దెబ్బలు పడితేనే భయం ఉంటుంది. టీచర్ అంటే భయం ఉండాలి. కాబట్టి బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ ఒక సందర్భంలో వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. మీరందరిలో మీరు ఎలా ఉంది, మీలో ఏమి నిపుణీకృతంగా ఏముందనేది తెలియదు కదా. ఒకసారి ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ముందే నేను చెప్తాను, మీ అడ్మినిస్ట్రేషన్ చెప్తా, ఫలానా సబ్జెక్ట్ మీద మనం ఓ రోజు చర్చ పెట్టుకున్నాం, నేను వస్తా 2 గంటలు కూర్చున్నాం, ఆ సబ్జెక్ట్ మీద మీరు అందరూ లేచి మాట్లాడాలా. చేస్తారా? ఇప్పుడంటే చదువుకోండి, ఇప్పుడు చదువుకోండి. మీరు 9th కదా, అంతా 8th కదా, నెక్స్ట్ 9th వస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్న సబ్జెక్ట్ మీద ఏదైనా రాయడము, లేదా మాట్లాడడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవడము, లేదా కొత్త సబ్జెక్ట్ మీద కొంత రీసెర్చ్ చేసి మాట్లాడడము చేసే విధంగా మనం చేసుకుందాం. నేను కూడా వస్తా ఆ రోజు. మీకు ఒక రోజు మీకు నేనన్నా పాఠం చెప్తా, మీరన్నా నాకు పాఠం చెప్పాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.